నమస్కారం అండి. ఈరోజు పెద్దాపూర్ గ్రామం ఆత్మకూరు మండల్ వరంగల్ జిల్లాలో ఉన్నాము. ఫార్మర్ పేరు వచ్చేసి నాకాతి యుగేందర్ గారు. తన ఎకరము చిల్లి పెట్టడం జరిగింది. తనకు విక్టర్ కంపెనీ వారి వారియర్ సేవర్ను రిఫరెండ్ చేయడం జరిగింది. తను ఈ వాటికి కొట్టి 5 రోజులు అవుతుంది. కొట్టడం వల్ల తన చేనులోని తెగుళ్ళు కానీ ఏం జరిగింది అనేది తన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అండి యుగేందర్ గారు. నేను కొట్టక ముందు బాగా ముడుతుండే, కొట్టిన తర్వాత ముడత గిడత అంతా ఇచ్చింది. కొద్దిగా గ్రోతింగ్ కూడా బాగానే వచ్చింది. గ్రోత్ వచ్చింది. మన కొద్దిగా కుర్తి చెట్లు ఉన్నాయి కూడా ఇప్పి కొద్దిగా బాగానే వస్తాను. ఇప్పుడు వచ్చే ఎగురు కూడా మంచిగానే ఉన్నది, నీట్గానే వస్తుంది. ఏమన్నా చేను గ్రీనిష్ రావడం కానీ హెవీగా పూత రావడం కానీ జరిగిందండి? హెవీగా పూత వస్తుంది. కొద్దిగా చెట్టు కూడా బాగా పెరుగుతుంది. 3-4 ఇంచులు పెరిగింది. ఇప్పుడు మీరు కొట్టి ఎన్ని రోజులు అవుతుంది? కొట్టి 5 రోజులు అయితే. కొట్టి 5 రోజులు. మీకున్న తోట ఎంత? ఎకరం. మీరైతే బాటకుందని అన్నారు కదా. సరే, బాటకు ఉండడం వల్ల 2-3 రైతులు వచ్చి చూసిపోదాను అన్నారు. చూసి అడిగినారు, మరి వారు చెప్పారా? చెప్పిన బాగానే ఉన్నది, వాళ్ళు కూడా వచ్చి చూస్తాను. సార్, ఇంకో తోటి రైతు కూడా ఉన్నాడు. సరే చెప్పండి సార్, మీరు కూడా ఎలా ఉంది తోట, ఏంది పరిస్థితి ఏంది ఒకసారి మీరు చూడండి. వారియర్ సేవర్ కొట్టడం వల్ల. నా పేరు దామోదర్ అండి. మేము ఈ యుగేందర్ అనే చేను పక్క పంట చేను మాది. ఇది కొట్టి 5 రోజులు అవుతుంది. 5 రోజుల నుండి నేను గమనించిన విషయాలు ఏంటంటే, ఇందులో ఉన్న కుచ్చు చెట్లు అనేది కుచ్చిప్పి ఇప్పుడు వచ్చే ఎగురు తేటగా రావడం జరుగుతుంది. అలాగే పూత పిందెలు కూడా మంచిగా ఉన్నాయి, పూత కూడా బాగా వస్తుంది. ఒక 3-4 ఇంచులు చేను కూడా పెరిగింది. ఈ విక్టర్ కంపెనీ వారి వారియర్ సేవియర్ ఏ రైతు అయినా కూడా తోటల మీద వాడుకోవచ్చని మీరు వాడుతున్నారు. ఇప్పుడు మీరైతే నేను వాడడానికి సిద్ధంగా ఉన్నా. ఈ రోజు నేను తీసుకొని స్ప్రే చేయడం కూడా జరుగుతుంది. ఈ మందును ప్రతి ఒక్క మిర్చి రైతులు వాడుకోవాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను. కొట్టచ్చు. మంచిగా ఉన్నాయి. సూపర్. ఇప్పుడు ఇప్పటి వరకు అయితే కొద్దిగా లైట్ గా ముడుతుంటండి. అది మొత్తం క్లియర్ అవుతుంది.